విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. ఈనాడు ముద్దాయి నెంబర్ 1 అరెస్ట్, అక్రమాస్తుల కేసులో కీలక ముందడుగు అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. జగన్ అరెస్టుకి నిరసనగా దిల్కుష్ అతిథి గృహం వద్ద విజయమ్మ, భారతి, షకీలా ఇతర కుటుంబ సభ్యులతో సహా ధర్నాకి దిగిన ఫోటోను కూడా ప్రచురించారు. ఈ వారమే ఈడీ కూడా జగన్ ఇంట్రాగేట్ చేయవచ్చు. కాగా రాజశేఖర రెడ్డి మరణంపై విజయమ్మ అనుమానాలు వ్యక్తం చేయడాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. ప్రమాదంలో ఆయన మరణిస్తే రాజకీయ లబ్ధికి వాడుకోవడం సరికాదన్నారు. విషవృక్ష వారసుడుగా అవినీతికి మూల్యం చెల్లించడమే జగన్ అరెస్ట్ అని లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ అనగా, అరెస్ట్ హర్షించదగ్గ పరిణామమని, ఇతర మంత్రుల మీద కూడా చర్య తీసుకోవాలని సిపిఐ నేత నారాయణ అన్నారు. మోపిదేవితో సహా 26 జీవోలతో సంబంధం ఉన్న మంత్రులందరినీ విచారించాలని సిపిఎం నేత రాఘవులు అన్నారు. అక్రమ ఆస్తుల మూట జగన్ కు బేడీలు వేసి జైలుకు తీసుకెళ్తున్నట్లుగా ఈనాడు కార్టూన్ ప్రచురించింది. సమైక్యవాదాన్ని వినిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ పిలుపును తెలంగాణ వాదులు పాటించనక్కర్లేదని విజయశాంతి అన్నారు. జగన్ సూట్ కేసు కంపెనీల ద్వారా కోట్ల రూపాయలు మళ్లించారని సిబిఐ ముందు ఆడిటర్ దిలీప్ మెహతా వాంగ్మూలం ఇచ్చారు. అన్నా బృందం అత్యుత్సాహం అనర్థమేనని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అంటున్నారు. ప్రధానితో సహా 14 మంది కేంద్ర మంత్రులపై విచారణ జరపాలన్న అన్నా డిమాండ్పై జయప్రకాష్ నారాయణ ఈ విధంగా వ్యాఖ్యానించడం విశేషం. జగన్ అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రపంచంలోనే వ్యాన్ పిక్ అతిపెద్ద కుంభకోణమని చంద్రబాబు అంటున్నారు. జగన్ ను దారిలో పెట్టకుండా విమర్శలు చేస్తారా అని విజయమ్మపై లగడపాటి రాజగోపాల్ ధ్వజమెత్తారు. కుట్రతోనే జగన్ అరెస్ట్ చేశారని వైఎస్ వివేకానంద రెడ్డి అంటున్నారు. మంత్రులను వదిలి జగన్ పై చర్యలా అని బీజేపీ నేత ప్రతాప్ రూడి వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం మాట్లాడవద్దని విజయమ్మకు పిసిసి అధ్యక్షుడు బొత్స సూచించారు. జగన్ అరెస్టు పాలకులకు కనువిప్పు అని టీడీపీ నేత ఎర్రనాయుడు అన్నారు. సాక్షి జనస్వామ్యం కూని, జగన్ అరెస్ట్ కుట్ర నిజమైంది, ఢిల్లీ ఆదేశాలను అమలు చేసిన సిబిఐ అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. అరెస్టుపై జనం భగ్గుమన్నారని రాశారు. నా బిడ్డను ఏం చేయదలుచుకున్నారని విజయమ్మ కంట తడిపెట్టారు. లోటస్ పాండ్లోని ఇంటి దగ్గరే విజయమ్మ దీక్ష కొనసాగిస్తున్నారు. కాకీల గుప్పిట్లో రాష్ట్రం అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. జగన్ ను విడుదల చేసే వరకు దీక్ష చేస్తానని హరిరామ జోగయ్య ప్రకటించారు. జగన్ ఇంటి వద్ద కరెంటు కోత పెట్టారని కూడా మరో వార్తనిచ్చారు. జగన్ అరెస్ట్ అవసరమే లేదని న్యాయ నిపుణులు చెబుతున్నట్లుగా మరో వార్తనిచ్చారు. అరెస్ట్ అయిన మోపిదేవి అస్వస్థత గురి కావడంతో కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం మళ్లీ డిశ్చార్జ్ చేశారు. ఆంధ్రజ్యోతి జగన్ నిమ్మగడ్డ ప్రసాద్ పైన సిబిఐ అధికారులపైన దురుసుగా వ్యవహరించారంటూ జ్యోతి కథనాన్నిచ్చింది. నేడు ఎన్టీఆర్ జయంతి. పుట్టుకతోనే జగన్ నేర చరిత్రని బొత్స అంటున్నారు. నమస్తే తెలంగాణ. జగన్ అరెస్టుతో ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని కాంగ్రెస్ కంగారు పడుతుండగా దేశంలో దిగులు ఏర్పడిందని రాశారు. విజయమ్మ ఇక నాయకత్వం వహిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి. ఆంధ్రప్రభ కీలక పోస్టుల్లో దీర్ఘకాలం పనిచేసి కళంకితులైన వైఐఏఎస్లంటూ కథనాన్ని ఇచ్చారు. జగన్ అరెస్టుపై గరం రాజీవ్ విగ్రహం ధ్వంసం, రిలయన్స్ టవర్ కు నిప్పు, పలు చోట్ల అరెస్టులు, సోనియా దిష్టి బొమ్మ దగ్ధం అంటూ కథనాన్ని ఇచ్చారు. కడప అంతా అప్రకటిత బంద్, ఉద్రిక్తత ఏర్పడిందని కూడా రాశారు. వార్త వైఎస్ ఏం చేశారో హైకమాండ్ కు తెలియదా, జగన్ కే వేధింపులు ఎందుకు అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. ఇకపై మైసూరా, వివేకానంద రెడ్డి, సుబ్బారెడ్డి జగన్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 2 సీట్ల కంటే ఎక్కువ రావని బొత్స అభిప్రాయపడుతున్నారు. సూర్య అరాచకం రెచ్చిపోయిన జగన్ అనుచరులు, పలు చోట్ల భారీ బందోబస్తు అంటూ రాశారు. ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ మసకబారిందని, 20 ఏళ్ల పాటు వెనక్కిపోయిందంటూ ఓ విశ్లేషణ ఇచ్చారు. మా అబ్బాయికి నరకం చూపిస్తున్నారని వైఎస్ విజయమ్మ అంటున్నారు. ఆంధ్రభూమి జగన్ వైపు పోనివద్దు, ఎమ్మెల్యేలపై నిఘా ఆదేశం, సీఎం కు బొత్సకు సోనియా ఫోన్ చేసి మాట్లాడారంటూ రాశారు. ప్రజాశక్తి IPL 5 విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. విశాలాంధ్ర రాష్ట్రమంతటా నీటి కష్టాలు, తాగునీటి ఎద్దడిపై కథనం. క్రానికల్ వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టారని క్రానికల్ రాసింది. ఆదివారం నాడు అరెస్ట్ అవుతానని జగన్ ఊహించలేదని రాశారు. అవినీతిపై అరెస్ట్ అయిన మొదటి రాజకీయవేత్త జగన్ అని ఒక కథనాన్ని ఇచ్చారు. ఒంగోలులో ఆపరేషన్ తర్వాత 9 మందికి కంటి చూపు కోల్పోయారు. హిందూ ఎలాగూ ఉప ఎన్నికలలో సానుకూలంగా లేదు కాబట్టి జగన్ అరెస్ట్ చేయకుండా ఉండడం ఎందుకని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారని హిందూ విశ్లేషించింది. ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల్ని నాయకుల్ని అరెస్ట్ చేయడం, ఒక పార్టీకి చెందిన వారిని అరెస్ట్ చేయడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని, అయితే ఎన్నికలు వాయిదా పడే అవకాశమే లేదని
CEO బన్వర్లాల్ వ్యాఖ్యానిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా జగన్ అరెస్టుతో సీమాంధ్ర ప్రాంతం అంతా ఉద్రిక్తత ఏర్పడిందని, బస్సులు నిలిపివేశారని రాశారు. ఇప్పటికే జగన్ అరెస్టు ఆలస్యమైందని ఆయన ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. జూనియర్ కళాశాలల్లో సీట్ల సంఖ్యను తగ్గించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ జగన్ అరెస్టుతో సానుభూతి ప్రభంజనం వస్తుందని ఎక్స్ప్రెస్ రాసింది. ఆ పార్టీ ఆశపడుతున్నట్లుగా రాశారు. సైన్యంలో జరిగిన కుంభకోణంలో లెఫ్టినెంట్ జనరల్ అవధీష్ ప్రకాష్ ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఇవి ప్రధానంగా ఆ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈ రోజు SMS జగన్ అరెస్టుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని భావిస్తున్నారా అంటే 17% మంది మాత్రం బలహీనపడుతుందని, మిగతా 83% మంది పడదని అంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.